రెపో అండ్ రివర్స్ రెపో రేట్లకు సంబంధించిన దాంట్లో కొంత చేంజెస్ వచ్చినాయి. రిజర్వ్ బ్యాంకు కొంత తగ్గించింది. దీంతో హౌస్ లోన్స్ తీసుకునే వాళ్ళు, గృహాల లోన్లు అండ్ వెహికల్ లోన్స్ తీసుకునే వాళ్ళకి కొంత ఈఎంఐ భారం తగ్గే అవకాశం కనబడుతున్నది. సో అదే ఈ వార్త. రుణాలు మరింత చవక, అప్పులు మరింత చవక, గృహ వాహన రుణాలపైన తగ్గబోతున్న ఈఎంఐల భారం. రెపో రేటు 0.25% తగ్గింపు, 5.25% తగ్గిన రెపో. సో ఎట్లెట్లా తగ్గుతుంది ఏంటి అన్నది కూడా అక్కడ మనకు కనబడతా ఉన్నది. ఒకసారి చూడండి. భవిష్యత్తు రేట్లపైన తటస్థ వైఖరి యథాతథంగా కొనసాగింపు. జీడిపి వృద్ధి అంచనా 6.8% నుంచి 7.3% పెంపు. ద్రవ్యోల్బణం అంచనా 2.6% నుంచి 2% తగ్గింపు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత భారీగా పెంపు. ఓఎంఓ ద్వారా 1,00,000 కోట్ల ప్రభుత్వ బాండ్ల కొనుగోలు. 45,000 కోట్ల డాలర్ రూపీ మార్పిడి వేలం నిర్వహణ. అంటే ఇప్పుడు ఈ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనమైంది కదా. సో దాంతో ఈ వేలం కార్యక్రమం ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఎందుకంటే ఆ డాలర్ ఇంకా మరింత పెరగకుండా స్థిరీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ 2026 ఫిబ్రవరి 4-6 తేదీల్లో తదుపరి సమీక్ష ఉంటుందట. రుణగ్రహీతలకు అంటే అప్పులు తీసుకునే వాళ్ళకు శుభవార్త. రుణాలకు ప్రామాణికమైన రెపో రేటును ఆర్బీఐ మరో 0.25% తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50% నుంచి 5.25%కి దిగి వచ్చింది. తద్వారా రెపో అనుసంధానిత గృహ వాహన వ్యక్తిగత అంటే పర్సనల్ లోన్లపైన వడ్డీ రేట్లు మరింత తగ్గబోతున్నాయి. ఇప్పటికే అప్పు తీసుకున్న వారిపైన ఈఎంఐ చెల్లింపుల భారం కూడా తగ్గుతుంది. చవక వడ్డీ రేట్లు బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాల వృద్ధితో పాటు అంటే అప్పులు తీసుకునే వాళ్ళ సంఖ్య పెరగడంతో పాటు అమెరికా అధిక సుంకాల నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడే అవకాశం ఉందని వాళ్ళు తగ్గించిరట. సో ఇట్లా రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమీక్షలో. ఇక్కడ చూడండి, గృహ రుణం ఎంత తగ్గుతుంది అంటే మీరు హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఎంతెంత తగ్గే అవకాశం ఉంది ఈఎంఐ. వడ్డీ రేట్లు తగ్గించిన బీఓబి, బీఓఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ. ఆర్బీఐ కీలక రెపో రేటును మరో 0.5% తగ్గించింది. ఈ ప్రభావం రెపో రేటు ఆధారిత గృహ రుణాలపైన ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్ల ఈఎంఐలపైన పడబోతున్నది. ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే తన రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాయి. బీఓఐ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వడ్డీ రేటును 8.35% నుంచి 8.10%కి తగ్గిస్తున్నట్టుగా వెల్లడించింది. శుక్రవారం నుంచే ఈ తగ్గింపు అమల్లోకి రాబోతున్నది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా శనివారం నుంచి వడ్డీ రేటును 8.15% నుంచి 7.90%కి తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. త్వరలోనే మిగతా బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం కనబడుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షల లోన్ కనుక మీరు తీసుకున్నారనుకోండి, దాని కాల పరిమితి టెన్యూర్ 15 ఏళ్ళు పెట్టుకున్నారనుకోండి, 8.5% వడ్డీతో చెల్లిస్తున్న ఈఎంఐ అయితే మీరు 24,618 రూపాయలు మీరు ఇప్పుడు చెల్లిస్తూ ఉంటారు. కానీ అది కనుక ఇప్పుడు తగ్గిన రేట్లతో 8.25%కి కనుక తగ్గితే అప్పుడు ఆ ఈఎంఐ 24,254 రూపాయలు అవుతుంది. అంటే నెల నెల తగ్గే ఈఎంఐ అంతా 364 రూపాయలు. పెద్దగా వేలల్లో ఏం తగ్గదు ఈఎంఐ, స్లైట్ ఒక 300 నుంచి 500 లోపు తగ్గే అవకాశం ఉంది ఆయా బ్యాంకులు తగ్గించే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి. 8.5% వడ్డీ రేటుతో 15 ఏళ్లలో చెల్లించే మొత్తం వడ్డీ 19,31,328 రూపాయలు. తగ్గిన దాంతో అంటే 8.25% వడ్డీతో చెల్లించే మొత్తం వడ్డీ 18,65,632. అంటే ఎంత ఆదా అవుతుంది మీరు ఓవరాల్ మీ 15 సంవత్సరాల టెన్యూర్లో తగ్గినటువంటి దాంతో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 65,696 రూపాయలేమో తగ్గుతున్నది మొత్తం 15 ఏళ్ళకి. ఇక అంతే 50,000 అటు ఇటుగా మొత్తం ఆ టెన్యూర్లో తగ్గే అవకాశం ఉంది. సో ఇట్లా కొంత స్లైట్ డిఫరెన్సెస్ అనేది కనబడుతున్నది. పెద్దగా దీనివల్ల ఇదే అయ్యే అవకాశం ఏం లేదు.